నమస్కారం ఫ్రెండ్స్. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒకే విషయంపై దృష్టి పెట్టింది. అదే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు కూడా ఇందులో పరోక్షంగా పాల్గొంటున్నాయనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఘర్షణలకు ఒక్కసారిగా మొదలైందా? ఎందుకు ప్రపంచం మొత్తం దీనిపై భయపడుతుంది? ఇది నిజంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. సమస్య ఎక్కడ మొదలైంది? ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం కొత్తది కాదు. 1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత ఈ రెండు దేశాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో అమెరికా మద్దతు ఉన్న శక్తివంతమైన దేశంగా చూస్తారు. అదే సమయంలో ఇరాన్ను తన ముస్లిం దేశాల నాయకుడిగా చూపించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇరాన్కు చెందిన కొన్ని మిలిటెంట్ గ్రూపులు, హెజ్బుల్లా, హమాస్ వంటి సంస్థలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. దీంతో రెండు దేశాల మధ్య ఎన్నో సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం పరిస్థితి ఎందుకు ఉద్రిక్తత మారింది? ఇటీవల మిడిల్ ఈస్ట్లో జరిగిన దాడులు పరిస్థితి మరింతగా కష్టంగా చేశాయి. ఇజ్రాయెల్ కొన్ని ప్రాంతాలలో వైమానిక దాడులు చేసింది. దానికి ప్రతీకగా ఇరాన్ కూడా డ్రోన్లతో దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల వల్ల ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావం పడింది. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరిగాయి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు గురయ్యాయి. యుద్ధం ప్రభావంగా ప్రపంచ దేశాల్లో భయం పెరిగింది. అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలవగా రష్యా మరియు చైనా ఇరాన్ వైపు సానుభూతి చూపుతున్నాయని విశ్లేషకులు వినిపిస్తున్నాయి. ప్రపంచం ఎక్కడ పెద్ద ఘర్షణ జరిగినా అమెరికా పాత్ర తప్పకుండా ఉంటుంది. ఇజ్రాయెల్ అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం. అందుకే అమెరికా ఎప్పుడు ఇజ్రాయెల్కు సైనిక, ఆర్థిక సహాయం అందిస్తుంది. మరోవైపు ఇరాన్పై అమెరికా ఎన్నో ఆంక్షలు విధించింది. ఇప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకంగా మారడానికి కారణం ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్ దేశాలకు పరిమితం కాకుండా ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకోవడం. మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది వరల్డ్ వార్ 3 వస్తుంది అని చర్చిస్తున్నారు. నిజానికి ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని చెప్పడం కష్టం. కానీ పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయని అనేది నిజం. ఎందుకంటే అణ్వాయుధాలు ఉన్న దేశాలు ఇందులో పరోక్షంగా ఉన్నాయి. మిడిల్ ఈస్ట్లో ప్రపంచ చమురు సరఫరాకు కీలకం. పెద్ద దేశాలు తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఐక్యరాజ్య సమితి మరియు ఇతర దేశాలు శాంతి చర్చలకు ప్రయత్నిస్తున్నాయి. భారతదేశంపై ప్రభావం. ఈ యుద్ధ ప్రభావం భారతదేశం పైన పడే అవకాశం ఉంది. ఎలా అంటే పెట్రోల్ ధరలు పెరగవచ్చు. భారత్ ఎక్కువగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చమురు ఎగుమతి చేస్తుంది. ఉద్యోగాలపై ప్రభావం. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులపై ప్రభావం ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితులు. దిగుమతులు, ఎగుమతులు, మార్కెట్లో పరిస్థితులపై ప్రభావం పడుతుంది. మొత్తానికి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత ప్రస్తుతం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం కాదు. ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్తు భద్రతలతో కూడిన సంబంధం ఉన్న విషయం. ఈ పరిస్థితి ఎటు దారితీస్తుందో రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అంతర్జాతీయ రాజకీయ, కరెంట్ అఫైర్స్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.